కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్నా, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా, నేను మంత్రి కావాలని కోరుకోవడం తప్ప అని జీవన్ రెడ్డి మీడియాని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చలు కొత్త ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి తప్పనిసరి నేను కోరుకున్నా అంటున్నాను. భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయిండు, నేను కోరుకున్నా ఆయన కావాలని. మరి నీ మంత్రి కావాలనేటువంటి నాకు కోరిక ఉండకూడదా? నాకు అప్పుడు 20 మాసాల కౌన్సిల్ టర్మ్ ఉండే, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేసిన ఒక్కరిని నాకు పార్టీ పేరు చట్టం కూడా అడ్డం లేకుండే. వీళ్ళు ఏ పార్టీ పేరు చట్టం గురించి మనం చర్చిస్తున్నామో, నేను లోన్ మెంబర్ కాబట్టి నాకు పార్టీ పేరు చట్టం కూడా నాకు అడ్డం లేకుండే. అయినా ఏదైతుందో నన్ను పట్టభద్రులు ఏదైతుందో ప్రశ్నించే గొంతుగా శాసన మండలి ఏదైతుందో మా సమస్యలు లేవనెత్తులు మా పక్షం నిలబడి పోరాటం చేస్తామని చెప్పని నాకు బాధ్యత అప్పగించింది. నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చాను. నేను బాధ్యత అనుకుని నెరవేర్చింది నేను. థ్యాంక్ యూ. కొబ్బరి నీళ్ళు బాబు.